अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं सुर्खियों से। चीफ मिनिस्टर रेवंत रेड्डी का पीर के रोज़ किसानों से रूबरू प्रोग्राम रैतु नेस्टम मराकिज़ पर बराह रास्त नशर किया जाएगा। लोक अदालत मामलात को मुफाहिमत के ज़रिए हल करने का एक अच्छा प्लेटफॉर्म, आदिलाबाद ज़िला सेशन जज प्रभाकर राव का बयान। विवेक वेंकटस्वामी काबीना में बतौर लेबर, माइनिंग और रोज़गार महकमों के वज़ीर। कंदी श्रीनिवास रेड्डी ने पेश की मुबारकबाद। खून का अतिया करने के लिए सबको आगे आना चाहिए। वर्ल्ड ब्लड डोनर डे के मौके पर मुनक़िद खून अतिया कैंप से ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह का खिताब। हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल। ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला है जारी। और अब ख़बरें तफसील से। चीफ मिनिस्टर रेवंत रेड्डी पीर के रोज़ किसानों से रूबरू प्रोग्राम मुनक़िद करेंगे। हुकूमत इसके लिए इंतज़ामात कर रही है। रैतु नेस्टम प्रोग्राम इस माह की 16 तारीख को ज़रई यूनिवर्सिटी में मुनक़िद होगा। चीफ मिनिस्टर रेवंत रेड्डी वज़रा और अहदेदार इस प्रोग्राम में शिरकत करेंगे। ये प्रोग्राम रैतु नेस्टम मराकिज़ पर बराह रास्त नशर किया जाएगा। रेवंत रेड्डी रैतु नेस्टम मराकिज़ के फूड डोनर्स के साथ बातचीत करेंगे। हर इलाके में कम से कम 250 किसानों की शिरकत को यकीनी बनाने के लिए इंतज़ामात किए जा रहे हैं। चीफ सेक्रेटरी ने कलेक्टर्स को इस प्रोग्राम को कामयाब बनाने की हिदायत दी। इसके साथ कलेक्टर खुसूसी इंतज़ामात कर रहे हैं। అదే ఇక మీ ఆయనేమో మరి అంత బాగానే ఉంది అంటున్నాను, అందుకే రైతుల దగ్గరకు వచ్చి కనుక్కుందామని అదే అదే మొత్తం వచ్చలేదే చూస్తున్నాం కదా పాపం ఇంకా మొత్తం కొనేదే తక్కువ కాదు. నిర్ణయం తీసుకోకపోతే మురివేట్టుకుంటాం సార్. మొత్తం ఆయన ఊరేసే సమయం వచ్చిందిలే, ఎక్కడ పోతాడు చూడండి. మధ్య మొత్తానికి ఇక 20 రోజులు అయితే ఇక్కడ మళ్ళీ చూస్తలేదు. आदिलाबाद ज़िला सेशन जज प्रभाकर राव ने कहा कि लोक अदालत मामलात को मुफाहिमत के ज़रिए हल करने का एक अच्छा प्लेटफॉर्म है। हफ्ते के रोज़ ज़िला आदिलाबाद के अहाते में कौमी लोक अदालत का इनेकाद किया गया। इस मौके पर जिन मामलात में सुलह हो सकती थी इनको हल किया गया और फ़रीक़ीन को मुतल्लिक़ा दस्तावेज़ात फ़राहम किए गए। ज़िला सेशन जज प्रभाकर राव ने कहा कि हर 3 माह में मुनक़िद होने वाली लोक अदालत में मामलात को मुफाहिमत के ज़रिए हल किया जा रहा है। इन्होंने कहा कि ज़्यादातर मुक़दमात सबके ताउन से हल हो रहे हैं। इन्होंने फ़रीक़ीन को इस मौके से इस्तिफ़ादा हासिल करने का मशवरा दिया। మరి మేడం చెప్పినట్టు రాజమార్గమే రాజీ మార్గం అన్నట్టు డెఫినేషన్ ముఖ్యంగా అయితే చేశారు. ఈ మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్ కూడా ఆదిలాబాద్ జిల్లాలో చాలామంది జిల్లా జడ్జి గారు, సెక్రటరీ గారు దాని గురించి మా వాళ్ళందరూ ఇవన్నీ పరిష్కారం కావడంతో ఏవైతే మీ పేరు మా కేసు తీసేయచ్చా డిగ్రీ ఎంత పోయినాయి? 12,000 వస్తున్నాయా? ఓకే తీసుకో. మీ అందరికీ తెలుసు, ప్రతి 3 నెలలకు ఒకసారి
సుప్రీంకోర్టు వారి ఆదేశానుసారం మనం నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించుకుంటున్నాం. ప్రతిసారి జరిగినట్టుగానే ఈరోజు కూడా మన ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని న్యాయస్థానాల ప్రాంగణాల్లో మనం ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా గత జాతీయ లోక్ అదాలత్ నుంచి ఈ జాతీయ లోక్ అదాలత్ వరకు జరిగిన కేసులన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా స్టాటిస్టిక్స్ చూసినప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ, అదేవిధంగా న్యాయవాదులు, ఇన్సూరెన్స్ న్యాయవాదులు, తర్వాత పోలీస్ అధికారులు కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. వారి సహకారంతో మనం చాలా ఎక్కువ కేసులు పరిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే సహకారాన్ని భవిష్యత్తులో కూడా అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇందాక అడిషనల్ ఎస్పీ గారు అన్నట్టు కొన్ని చిన్న చిన్న కేసులు కనుక మనం ఇలా లోక్ అదాలత్లో పరిష్కరించుకుంటే క్వాలిటీ జస్టిస్, కొన్ని పెద్ద కేసుల్లో మనం క్వాలిటీ జస్టిస్ అందించవచ్చు. దాని ప్రభావం సమాజం మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీ అందరి సహకారంతో ఏ లోక్ అదాలత్ అయినా, లేకుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున చేపట్టిన ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ముందుకెళ్తుంది, విజయవంతం అవుతుంది. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా నా తరఫున, అదేవిధంగా మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ని ఈ రోజును ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. तेलंगाना हुकूमत की तरफ से की गई हालिया काबीना में तोसी में चेन्नूर के रुकन असम्बली गिडम विवेक वेंकट स्वामी को मुत्तहिदा आदिलाबाद ज़िले से वज़ीर के तौर पर शामिल किया गया। मुत्तहिदा ज़िले की आवाम खुशी का इजहार कर रहे हैं क्योंकि हाल ही में ऐलान करदा 3 वज़रा की फहरिस्त में इनका नाम भी शामिल है। विवेक तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी की काबीना में लेबर, माइनिंग और रोज़गार के महकमों में खिदमत अंजाम दे रहे हैं। इस मौके पर कंदिसर निवास रेड्डी ने इन्हें मुबारकबाद पेश की और नेक ख्वाहिशात का इजहार किया। తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామికి చోటు దక్కడంతో ఉమ్మడి జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నేత వివేక్ కు కార్మిక, గనులు, ఉపాధి కల్పన శాఖలు కేటాయించడంతో ఆయనకు జిల్లా నలుమూలల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి హైదరాబాద్లో మంత్రి వివేక్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేతో అభినందించారు. శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని ఉన్నత పదవులు దక్కాలని ఆకాంక్షించారు. Great opportunity to serve the people of Telangana. My father was a state minister. He was a central minister. As a state minister, he was instrumental in starting the Annapurna canteens in those days. That is at a very low cost, serving the poor people. Then as union minister, he introduced the pension system in this country, which is very popular. So, and then he was responsible for ensuring Singareni, which is a highly profitable unit today, to remove it from BIFR and saved 1 lakh jobs. So he's been my inspiration. And when I was a member of parliament also, walking in his footsteps, I ensured that the Ramagundam Thermal Power, Ramagundam Fertilizer Corporation is reopened. 5,000 jobs have been created. I've built a lot of railway overbridges. I was in the forefront of Telangana agitation, but I never neglected my constituency. We spent more than 400 crores for roads and water supply schemes and all. So we, as a family, we are known for serving the people of Peddapalli and Telangana. So I am very happy that I am getting another opportunity through this ministership to serve the people of serve the poor people of Telangana. What are the portfolio that you expect? I am not concerned about which portfolio. Any portfolio is there, I will definitely make an impact out of that portfolio. So I would be happy if I am getting a portfolio which connects with the people of Telangana. So the poor people, I can be in access and try to make thousands of people smile. గడ్డం వివేక్ వెంకటస్వామి. ఈయన గడ్డం వివేకానందగా కూడా అందరికీ సుపరిచయం. వివేక్ 1957 నవంబర్ 30న జి వెంకటస్వామి, కళావతి దంపతులకు హైదరాబాద్లో జన్మించాడు. ఆయన బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల ఉన్నత విద్యను, ఉస్మానియా మెడికల్ కాలేజీలో మెడిసిన్,
MBBS పూర్తి చేశాడు. వైద్యుడిగా జీవితం మొదలుపెట్టి రాజకీయ, మీడియా, సామాజిక రంగాల్లో తనదైన గుర్తింపు పొందారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకొచ్చిన వివేకానంద 2009లో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలిచి పార్లమెంట్ బొగ్గు, ఉక్కు కమిటీల సభ్యుడిగా ఉన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో 2013లో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉవ్వెత్తున లేచిన ఉద్యమానికి తన వంతుగా V6 న్యూస్, వెలుగు పత్రికల స్థాపన ద్వారా ప్రజాసమ్మె విస్తృతమయ్యేలా తన మాధ్యమాల ద్వారా ఉద్యమానికి దోహదపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2014లో తిరిగి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం తిరిగి మళ్లీ 2016లో టీఆర్ఎస్ లో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సేవలందించారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ రాకపోవడంతో కార్యకర్తలు, అభిమానుల అభిష్టంతో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి పార్టీ కేంద్ర కమిటీ కార్యవర్గ సభ్యుడిగా సేవలందించారు. 2023లో బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా నియమితులైన బీజేపీ అధిష్టానం తీరు నచ్చక అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీలు మారినా అంతా ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల నిర్ణయాల మేరకే జరగడంతో ఏ పార్టీలో ఉన్న ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టి చూసుకున్నారు. వివేక్ వెంకటస్వామి 2023లో తిరిగి తన సొంత గూటికి చేరుకొని తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలి మంత్రివర్గంలోనే పదవి వరిస్తుందని అభిమానులు ఆశించినా కాస్త ఆలస్యంగానైనా వారి ఆశలు ఫలించాయి. 2025 జూన్ 8న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా జూన్ 11న గనులు, కార్మిక ఉపాధి కల్పన శాఖల్ని కేటాయించింది ప్రభుత్వం. जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने कहा कि सबको खून का अतिया देने और ख़तरे में पड़ने वालों की जान बचाने के लिए आगे आना चाहिए. ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने हफ्ते के रोज़ खून अतिया करने वाले आलमी दिन के मौके पर रिम्स कॉलेज के ऑडिटोरियम में मुनक़िद खून अतिया कैम्प का इफ्तिताह अंजाम दिया. इस मौके पर मुख्तलिफ रज़ाकार तंजीमों के नुमाइंदों और नौजवानों ने रज़ाकाराना तौर पर खून का अतिया दिया. ज़िला कलेक्टर आदिलाबाद ने इन्हें खुसूसी तौर पर मुबारकबाद दी. बाद अज़ा खून अतिया करने वालों को सर्टिफिकेट्स भी दिए गए. कलेक्टर ने कहा कि खून का अतिया तमाम अतियात से बेहतर है. इन्होंने कहा कि ये तभी मुफीद है जब हर कोई खून का अतिया देने के लिए आगे आए. इन्होंने कहा कि रज़ाकार तंजीमों की जानिब से बड़े पैमाने पर कैंपों का इनेकाद काबिल सताइश है. इन्होंने कहा कि हर किसी को इमरजेंसी में खून की ज़रूरत हो तो रज़ाकार तंजीमों के मुंतज़मीन को फ़ोन करे तो वह फ़ौरन जवाब देंगे. इन्होंने कहा कि रिम्स ब्लड बैंक जमा करने में रियासत में पहले मुकाम पर है और इसके लिए रज़ाकार तंजीमों का रोल बहुत अहम है. इन्होंने कहा कि खून के अतिया के हवाले से मज़ीद आगाही पैदा करने की ज़रूरत है. बहुत तरीका है कई जिस्मों में जिंदा रहने का. గిరిజనులకు శశికళ మేడం జీ, అజీజ్ భాయ్ బెస్ట్ వెల్ఫేర్ సొసైటీ మెయిన్ హైవే మీకు ధన్యవాదాలు. మానవ గట్టిగా చెప్పండి. నంబర్ 1 దయచేసి స్టేజ్ మీద शबाना बेगम जी, तबस्सुम हेमावती मैडम, ఈరోజు ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డే. సో చాలా ఇంపార్టెంట్ దినం ఈరోజు. సో ఈరోజు ఈ దినోత్సవం సందర్భంగా మనము రిమ్స్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇందాక డైరెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు బ్లడ్ డొనేషన్ ఇంపార్టెన్స్ ఏమున్నాయి దాని గురించి
చాలా చక్కగా వివరించారు. ఒకటేమో ఇప్పుడు ఈరోజు దాదాపు 60 నుంచి 100 మెంబర్స్ ఈరోజు రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో పాటు మళ్ళీ వారు అడిగితే నేను ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం డోనర్ కాదు, నేను 40 టైమ్స్, 50 టైమ్స్, 60 టైమ్స్, 70 టైమ్స్, 80 టైమ్స్ డోనర్ ఉన్నామంటే వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. అంటే ఇట్లా క్యాంప్స్ పెట్టడం వల్ల ఏమవుతున్నాయి అంటే జనాల మధ్యలో బ్లడ్ డొనేషన్ ఇంపార్టెన్స్ ఏమున్నాయి అవి ఎక్కువగా ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ అవగాహన కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఏమైనా అపోహలు ఉంటుంది, బ్లడ్ డొనేషన్ చేస్తే ఏమవుతాయి, మళ్ళీ బ్లడ్ రీప్రొడ్యూస్ అవుతాయా, బ్లడ్ లెవెల్స్ తగ్గుతాయా, సో అవి ఏవైతే ఇంకా అపోహలు కూడా ఏవైతే ఉన్నాయో అవి అన్ని కూడా దూరం చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మీ అందరికీ తెలుసు దట్ బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత కూడా విదిన్ అవర్స్ ఓన్లీ ఆటోమేటిక్ గా బ్లడ్ రీప్లెనిష్ అవుతాయి. సో ఇంకా యాక్చువల్ గా హెల్తీ బ్లడ్ లెవెల్స్ కూడా అవుతాయి. ఎక్కువ మనం బ్లడ్ డొనేషన్ చేస్తే కూడా బ్లడ్ లెవెల్ కూడా పెరుగుతాయి, తర్వాత బ్లడ్ క్వాలిటీ కూడా పెరుగుతాయి. అట్లా కూడా సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి, సైంటిఫిక్ రీసెర్చ్ ఉన్నాయి, అవునా కదా డిఎంహెచ్ గారు? సో దాట్ ఈస్ ఆల్సో దేర్. సో కొందరు అపోహలు ఉంటారు దట్ మై బ్లడ్ లెవెల్స్ విల్ డిక్రీజ్, అట్లా కావు. యువర్ బ్లడ్ లెవెల్స్ విల్ ఈదర్ బి మెయింటైన్డ్ और ईदर विल इंक्रीज. रियासती वजीर ट्रांसपोर्ट और बीसी बहबूद के वजीर पूनम प्रभाकर राव ने इंदिरा हाउसिंग स्कीम के इस्तेफादा कुनिंदगान को खुशखबरी सुनाई है, जिसे कांग्रेस हुकूमत तेलंगाना में नाफिज कर रही है। एक्स प्लेटफॉर्म से इन्होंने एक खुसूसी वीडियो जारी किया, जिसमें इस स्कीम के तहत मकानात की तामीर के लिए हुकूमत की तरफ से फराहम की जाने वाली इमदाद की वजाहत की गई। वज़ीर पूनम प्रभाकर ने कहा कि हम इंदिरा के घरों की तामीर के लिए रेत के 8 ट्रैक्टर मुफ्त फराहम कर रहे हैं और किस्तों में 5 लाख रुपये अदा किए जाएंगे। इन्होंने तजवीज़ दी कि घर का रकबा 400 से 600 मुरब्बा फीट के दरमियान होना चाहिए। ప్రభాకర్ ఇందిరమ్మ ఇల్లు మీ పేరు వచ్చినందుకు మీకు అభినందనలు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పేరు మీద 5 లక్షల రూపాయలు విడతల వారిగా సహకారం చేస్తూ ఉంది. 8 ట్రాక్టర్ల ఉసుకే ఇస్తూ ఉంది. 400 స్క్వేర్ ఫీట్స్ నుంచి 600 లోపు కట్టుకోండి. అదేవిధంగా కట్టుకొని ఆర్థిక స్తోమత లేకపోతే మీ మహిళా సంఘం 1 లక్ష రూపాయలు ఆర్థికంగా ముందుగా సహకారం ఇస్తుంది. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజాపాలన ప్రభుత్వంలో మీకు శుభాకాంక్షలు. ఎటువంటి లేకుండా ఇల్లు నిర్మాణం కోరుతూ మీ ప్రభాకర్. मुस्लिम एकता कम्युनिटी सोशल वेलफेयर सोसाइटी निर्मल के ज़ेर एहतमाम ब्लड डोनर्स डे शानदार तरीके से मनाया गया। हफ्ते के रोज़ सोसाइटी के अरकान, मेडिकल कॉलेज के तलबा और सरकारी ब्लड बैंक के नुमाइंदों ने ब्लड डोनेट किया। ज़िला निर्मल मुस्तखर के सरकारी हॉस्पिटल में खून अतिया कैम्प का इनेकाद किया गया। डॉक्टर्स ने खून अतिया करने वालों को तारीफ़ इस्नादात पेश किए। सोसाइटी के सदर शेख मुजाहिद साजिद ने सब पर जोर दिया कि वो बिला खौफ खून अतिया करने के लिए आगे आए। इन्होंने पहली बार खून का अतिया देने वाले मुकीम भूमेश मुस्तफ़ा को मुबारकबाद दी। इन्होंने सोसाइटी की जानिब से खून अतिया करने वालों का शुक्रिया अदा किया। अस्सलाम वालेकुम। आज ब्लड डोनर डे के मौके पर तेलंगाना एकता वेलफेयर सोसाइटी के जानिब से हम लोग पूरे मेंबर्स आके ब्लड डोनेट कर रहे। लिहाजा निर्मल के जितने भी नौजवान साथियाँ हैं, भाइयाँ हैं, जो भी 18 साल से लेके तो 44 ईयर्स तक जितने भी लोग हैं, वो लोगों से अदबन गुजारिश करता हूँ कि डायरेक्ट गवर्नमेंट ब्लड बैंक आके यहाँ पर ब्लड डोनेट करे। कोई ब्लड देने से कोई किस्म की बीमारी, कोई किस्म का प्रॉब्लम नहीं होता। लिहाजा आप लोगों से सबसे निर्मल डिस्ट्रिक्ट के नौजवानों से गुजारिश करता हूँ कि इस मौके पर आके ब्लड देने की कोशिश करें। अल्लाह।
रियासती वज़ीर विवेक वेंकट स्वामी ने वज़ीर की हैसियत से हल्फ लेने के बाद पहली बार मंचिरियाल ज़िले में अपने हल्का इंतखाबात चन्नूर का दौरा किया। नए बस स्टैंड पर कांग्रेस कारकुनों ने ढोल और गुसाली रक्स के साथ वज़ीर का शानदार इस्तकबाल किया। इन्हें फूलों के हार पहनाए गए। मूसलाधार बारिश के बावजूद कांग्रेस पार्टी के कायदीन और कारकुनों ने बड़ी तादाद में शिरकत की। शायकीन के जोश व खरोश में कमी नहीं आई। इन्होंने पटाखे फोड़ते और रक्स करते हुए रैली निकाली। वज़ीर आवाम का इस्तकबाल करते हुए खूबसूरती से सजी गाड़ी में आगे बढ़े। रास्ते में इन पर फूलों की पत्तियां निछावर की गई। चन्नूर मुस्तखर में शायकीन ने इनका ज़बरदस्त फूलों का हार पहनाते हुए इस्तकबाल किया। हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला मुसलसल जारी है। इस कैम्प से रोज़ाना सैकड़ों अफराद इस्तिफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు, పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు, ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న, ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం, బంధం
బంధము కలిపి నువ్వు పిలిసే పిలుపులు అమ్మతనం బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం పేదల గుండెకు సప్పుడువే మా సీనన్నా నిరుపేదల ఇంటికి పండగవే కంది సీనన్నా అన్నా అంటే ఆపదలో నీడగా నిలబడతావు నేనున్నానంటూ ధైర్యంగా వెంటే అడుగేస్తావు కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు సీనన్నా నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్నా మాకు నువ్వే కొండంత సీనన్నా నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్నా మాకు నువ్వే కొండంత అదరని బెదరని రక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తన పాట అదరని బిదరని రక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తన మాట CPM जिला सेक्रेटरी दर्शनाला मल्लेश ने कहा कि जी गोयरा जिन्होंने इनकलाबी तहरीक में कदम रखा और दुनिया को मस्खर करने वाले साम्राज्य के ख़ात्मे के लिए जद्दोजहद की, इनको एक तहरीक के तौर पर लेकर आगे बढ़ना चाहिए। CPM के ज़ेर एहतमाम हफ्ते के रोज़ जी गोयरा का 97वां योम पैदाइश मुकामी सुंदराय भवन में शानदार तरीके से मनाया गया। इस मौके पर इनकी तस्वीर पर फूल निछावर करते हुए इन्हें शानदार खराज अक़ीदत पेश की गई। इन्होंने याद किया कि जी गोयरा तिब की तालीम हासिल करने और तिब्बी पेशा इख्तियार करने के बावजूद माशरे में अदम मसावात और इस्तेसाल से मुतासिर हुए थे। इन्होंने कहा कि इन्होंने क्यूबा की इनकलाबी जद्दोजहद की क़यादत की, जिसका मकसद इंसान के हाथों इंसान के इस्तेहसाल का नज़्म ख़त्म करना था। इन्होंने कहा कि नौजवान आज भी इनकी जद्दोजहद और क़ुरबानियों से मुतासिर होते हैं। इन्होंने कहा कि अवाम के मसाइल इस सोशलिज़म के हुसूल के बाद ही दूर होंगे, जिस पर जी गोयरा यकीन रखते थे। ప్రపంచ విశ్వమానవాళిని ప్రేమించాలి, ఎక్కడ ఏ సమస్య ఉన్నా పోరాడాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా యూత్ ఐకాన్గా చెగువేరా వెలుగొందుతూ ఉన్నాడు. టీ షర్ట్ల మీద కావచ్చు, కార్ల మీద కావచ్చు, బైకుల మీద కావచ్చు, చెగువేరా అంటే తెలియనటువంటి వాళ్ళు కూడా ఆయన బొమ్మలు వేసుకొని ఈ రోజున ఆయనను ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రపంచాన్ని చెగువేరా ఎంతలా ప్రభావితం చేసిండో ఒకసారి మనం ఆలోచిస్తే అర్థమవుతాయి. పెట్టుబడిదారి వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ, అసమానతతో కూడుకున్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో పేదలు మరింత పేదలుగా, ధనికులు మరింత ధనికులుగా అవుతారు తప్ప పేదరికం నిర్మూలన కాదు. అందుకని చెగువేరా చూపినటువంటి బాటలో CPM పార్టీ కార్యకర్తలు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు ఆ రకంగా ఆయన బాటలో పయనించి ఈ పెట్టుబడిదారి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఈ దేశంలో కులం పేరుతోని, మతం పేరుతోని రాజకీయాలు చేస్తూ దేశ ప్రజల యొక్క పరిస్థితులను పట్టించుకోకుండా నడ్డి విరుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ప్రజానికానికి, యువతరానికి CPM పార్టీగా పిలుపునిస్తూ ఉన్నాం. जिला कलेक्टर निर्मल अभिलाष अवेन्यू ने मशवरा दिया कि लोगों को चाहिए कि वह कौमी लोक अदालत की खिदमत का इस्तेमाल करें और अपने अदालती मामलात को जल्द हल करें। इन्होंने हफ्ते के रोज़ निर्मल डिस्ट्रिक्ट कोर्ट के अहाते में मुनक़िद लोक अदालत के इफ्तिताही प्रोग्राम में शिरकत की। जज S सरवीना के साथ शिरकत की। इन्होंने कहा कि अदालतों में बरसों से ज़ेर इल्तवा मुक़दमात की वजह से लोग ज़हनी और माली तौर पर मुश्किलात का शिकार है और लोक अदालत के ज़रिए दोनों फ़रीक़ीन समझौता कर सकते हैं और जल्द इंसाफ हासिल कर सकते हैं। वो अदालत के चक्कर लगाए बग़ैर सुकून से रह सकते हैं। हाल ही में कलेक्टर ने वजाहत की कि महकमा इत्तलात की कला जाता टीमों के ज़रिए गाँव में वसी मुहिम चलाई जा रही है ताकि ज़िले में SC और ST मज़ालिम के वाक़यात, बच्चों की शादियों और मंशियात और अखलाक़ी इक़्तिदार के पर
लोगों में बेदारी पैदा की जा सके। डिस्ट्रिक्ट जज ने कहा कि फौजदारी, दीवानी, ख़ानदानी तनाज़ात, ज़मीन की तनाज़ात और जायदाद के तनाज़ात जैसे बहुत से मामलात को समझौते के तरीक़ेकार के ज़रिए लोक अदालत में हल किया जा सकता है। वो चाहते हैं कि लोक अदालत की हौसला अफजाई करे। बाद में ज़िला कलेक्टर और जज ने जोड़े को मुबारकबाद दी जिन्होंने लोक अदालत के ज़रिए तलाक़ का मामला हल किया। భోజనం ఖర్చులు మీతో పాటు వచ్చిన వాళ్ళకి మళ్ళీ తిండి ఖర్చులు ఇలా ఒక వాయిదాకి వస్తే నాకు తెలిసినందుకు ఒక మనిషికి దగ్గర 500 నుంచి 1000 రూపాయలు నష్టం. ఇలా మీరు సంవత్సరాలు తిరిగితే మీరు తెలియకుండానే మీ జీవితంలో ఒక 50,000 వరకు కూడా దగ్గరగా మీరు ఒక కేసులో ఎదుర్కొన్నందుకు ఖర్చు పెట్టుకుంటారు. ఇవన్నీ తగ్గించడానికి తొందరగా మీ సమస్యను తొందరగా పరిష్కరించడానికి ఇవన్నిటిని ఉద్దేశంలో పెట్టుకొని హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు ज़िला आदिलाबाद के बेला मंडल में गुज़िश्ता 4-5 दिनों से हो रही मूसलाधार बारिश की वजह से सिरसिन्ना गांव के किसानों के खेत तालाब में तब्दील हो रहे हैं। इसकी बड़ी वजह पुल का नामुकम्मल तामीराती काम है। इंटर स्टेट 353B हाईवे पुल का तामीराती काम सुस्त रफ्तारी से जारी है, जो किसानों के लिए परेशानी का बाइस बन गया। गुज़िश्ता रात होने वाली मूसलाधार बारिश की वजह से सारा पानी किसानों के खेतों में दाखिल होने से खेत तालाब में तब्दील हो गया, जिसकी वजह से किसान ठेकेदार से नाराज़ हैं। इस मौके पर सिरसिन्ना गांव के किसान शिकायत कर रहे हैं कि ठेकेदार की तरफ से इंटर स्टेट हाईवे 353 पुल का काम करने में नाकामी की वजह से बारिश से इनके खेतों को नुकसान हो रहा है और फसलें मुतासिर हो रही हैं। इन्होंने दुख का इज़हार करते हुए कहा कि 20 एकड़ के खेतों में 2 रोज़ क़ब्ल बोया गया बीज तकरीबन मुकम्मल तौर पर पानी में डूब गया। इन्होंने कहा कि सोयाबीन के बीज थैले मुकम्मल तौर पर पानी में डूब गए और सैलाब में बह गए। इन्होंने कहा कि बदकिस्मती से दोनों तरफ साइड रोड की तामीर नामुकम्मल होने से पानी खेतों में बह रहा है, जिससे फसलों को नुकसान हो रहा है। किसानों ने खदशा जाहिर किया कि खेतों में पानी दाखिल होने से खेतों में मौजूद बोरवेल गिरने का ख़तरा है। इन्होंने आला हुक्काम पर जोर दिया कि वो इस बात को यकीनी बनाने के लिए पहल करें कि ठेकेदार पुल की तामीर का काम फौरी तौर पर मुकम्मल करें। इन्होंने ख़राब शुदा बीज फराहम करने की दरख्वास्त की। మినిమం నెల అవుతున్నది. నెల నుంచి ఇది వర్షాలు పడ్డ కొద్ది చేను మొత్తం ఇది ఇప్పటికి ఇది 4వ సారి మునిగింది. ఇది మేము న్యూస్లో ఇస్తున్నాం, అందరికి చెప్తున్నాం, ఆ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం, అంతా చేస్తున్నాం. కదా ఇది మునుగుతున్నది. మా రైతులకు ఏం సమస్య అనేది వీళ్ళకు పెద్ద నెత్తి నొప్పి అయిపోయింది వీళ్ళతో. ఇది 3వ సారి పంట వేసిన 3వ సారి వేసిన సుగా మొత్తం ఈ నిన్న వర్షంకు మళ్ళీ ఈ పూలుకు పని నడుస్తున్నది. వాళ్ళు మొత్తం జామ్ చేసిండ్రు. మొత్తం నీళ్ళు వచ్చి మొత్తం చేళ్ళ బారుతున్నాయి. దీనికి మా పంట నష్టం కలపాలని మేము దాదాపు మా ఇప్పుడు 15 నుంచి 20 ఎకరాలు మొత్తం ఈ సరౌండింగ్ చూడండి. మీరు అలాంటి విజువల్స్ చూడండి. ఈ సరౌండింగ్ లో మొత్తం 3 బోర్లు మొత్తం ఇప్పుడు చూపెట్టిన కాంట్రాక్టర్కు చూపెట్టిన 3 బోర్లు మొత్తం 15 నుంచి 20 ఎకరాలు భూమి మొత్తం ఇది మొత్తం 3 రోజుల నుంచి నీళ్ళు మొత్తం ఇది జామ్ అవుతున్నది నీళ్ళతో. మొత్తం ఇది 25 ఎకరాల దాకా మొత్తం ఈ సోయాబీన్ వేసిండ్రు, కొందరు పత్తి పంట వేసిండ్రు. మొత్తం ఇది 2వ సారి ఇది మొత్తం ఇది అయిపోయింది వర్షంతో. ఇది మీరు విజువల్ చూడు. ఈ నాలి మొత్తం నీళ్ళేమో ఇళ్ళని జారుతున్నాయి. ఇట్లా మొత్తం చేళ్ళకి మొత్తం మధ్యలోనే ఆపేసిండ్రు. ఆ పని సుఖం అట్లా నడుస్తుంది. ఏం చేస్తున్నారు ఏమో వాళ్ళకే గుర్తు. చేస్తాం అనుకుంటా మా రైతులకు మొత్తం మోసం చేస్తున్నారు వీళ్ళు.
ఇప్పిస్తారని మేము కోరుతున్నాం. చూస్తే ఈ దీని ప్రకారం మా షేర్లు మొత్తం పడితాయే పొజిషన్ కనబడుతుంది. ఇప్పటికీ ఇక మేము పోయిన 5వ తారీఖు పోసినాం, అది పోయింది. మళ్ళా 12వ తారీఖు పోసినాం, అది సుఖపోయింది. మాకు ఈ సంవత్సరం మొత్తం షేర్లు పడితాయేట్టున్నాయి. ఏదో దీనికి పరిష్కారం చేసి పై అధికారులు వచ్చి దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ చెప్పాలని మేము కోరుతున్నాం. सब इंस्पेक्टर ऑफ पुलिस नंगनूर मोहम्मद आसिफ ने कहा कि मौजूदा दौर में इंसानी गलती और गैर ज़रूरी लालच व बेवजह हर्ज के नतीजे में मुत्तहिदा अक़साम के साइबर क्राइम्स रोनुमा हो रहे हैं, जिसके तदर्क के लिए महकमा पुलिस की जानिब से आवाम को मुत्तहदावार बशऊर बनाया जा रहा है। वो कल रात सिद्दीपेट पुलिस कमिश्नरेट की हदूद में वाक़ तंगनूर पुलिस स्टेशन से मरबूत मौजू मंडरानी में महकमा पुलिस की जानिब से मुनक़िद अवामी बेदारी मुहिम कन्नू वैपू आँख खोल दो के तहत मुनक़िद तशहीरी मुहिम को मुखातिब कर रहे थे। इन्होंने अवाम को मशवरा दिया कि अहदेदारों के नाम पर फ़ोन वसूल होने पर और अजनबी अफराद पर एतमाद ना करें और व्हाट्सअप नंबर पर आने वाले गैर ज़रूरी मुशतबा लिंक ना खोलें, जिससे अवाम को आसानी के साथ धोखाधड़ी का शिकार बनाया जा रहा है। चौकसी के ज़रिए साइबर क्राइम्स को ख़त्म करने का इन्होंने अज़्म ज़ाहिर किया। सब इंस्पेक्टर मोहम्मद आसिफ ने तंगनूर मंडल के अवाम, ताजरीन, सियासी कायदीन और अवामी नुमाइंदों को मशवरा दिया कि वह अपने अपने मकामात पर CCTV कैमरे नस्ब करने के लिए महकमा पुलिस के साथ ताउन करें, जिसके ज़रिए जराइम पर काबू पाना महकमा पुलिस के लिए मज़ीद सहल होगा। అవంతా ఫ్రాడ్. మనం కష్టపడి సంపాదిస్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. ఇంకొకటి, ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు ఇప్పుడు రోడ్డు ఒకప్పుడు చిన్నగా డబల్ రోడ్ ఉండేది, నేను కూడా ఇట్లుండే పోయేది హైదరాబాద్ పైన పోతే. కాకపోతే ఇప్పుడు ఆ నేషనల్ హైవే అయింది కాబట్టి చాలామంది మీకు హెల్మెట్లు కూడా పెట్టుకుంటలేరు. హెల్మెట్ పెట్టుకుంటే మీకే మంచిది, అది మీ ప్రాణానికే మనకు 2 వీలర్ యాక్సిడెంట్ అయిందంటే అందులో 80 to 90% హెడ్ ఇంజరీ వల్ల చనిపోయిన కేసులు ఎక్కుంటున్నాయి. హెల్మెట్ ఉంటే కంపల్సరీ బతుకుతారు, అదొకటి. ఇంకొకటి, రోడ్డు దాటేటప్పుడు వచ్చేటప్పుడు ఈ చిది కోనాయిపల్లి పోయేది కానీ అటు వెంకటాపురం, ఇవి చిన్న రోడ్లు, వీటి మీదకి వెళ్ళి పైకి మెయిన్ రోడ్ మీదకి వచ్చినప్పుడు స్టాప్ లుక్ ప్రొసీడ్ అంటే ఆగుము, గమనించము, వెళ్ళము. ఫస్ట్ అక్కడికి వచ్చి చూసి ఎవడన్నా అట్నుండి సిద్ధిపై ఉన్న खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं सुर्खियों पर। चीफ मिनिस्टर रेवंत रेड्डी का पीर के रोज़ किसानों से रूबरू प्रोग्राम रैतु नेस्टम मराकिज़ पर बराह रास्त नशर किया जाएगा। लोक अदालत मामलात को मुफाहिमत के ज़रिए हल करने का एक अच्छा प्लेटफॉर्म, आदिलाबाद ज़िला सेशन जज प्रभाकर राव का बयान। विवेक वेंकट स्वामी काबीना में बतौर लेबर, माइनिंग और रोज़गार महकमों के वजीर कंदी श्रीनिवास रेड्डी ने पेश की मुबारकबाद। खून का अतिया करने के लिए सबको आगे आना चाहिए। वर्ल्ड ब्लड डोनर डे के मौके पर मुनक़िद खून अतिया कैंप से ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह का खिताब। वक़ा असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला है जारी। ख़बरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू ख़बरनामा।